వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధులారా, చూస్తూనే ధనుర్మాస వ్రతంలో అప్పుడే 7వ రోజుకి వచ్చేసాం. 6వ పాశురం నుంచి అంటే 6వ రోజు నుంచి ఒక్కొక్క గోపికను అమ్మా రామ్మ ఇంకా పడుకున్నావేంటి, స్వామి దగ్గరికి వెళ్ళాలి, మనందరం స్నానం చేయడానికి పొద్దున్నే కలిసి వెళ్దాం అనుకున్నాం కదా, చల్లటి చలికాలం. కానీ శ్రీకృష్ణ నామామృతం, శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణముల యొక్క కీర్తనలు అందరం కలిపి గుంపులుగా పాడుకుంటుంటే ఎంత సరదాగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. చలి దూరం అయిపోతుంది. అసలు ఇన్నాళ్ళ నుంచి ఎలానా కృష్ణుడు కలవడం లేదు, మనం దూరం అయిపోయాము, పెద్దలు మనల్ని ఆపేశారు అని బాధగా ఉన్న సమయంలో పెద్దలే మనల్ని పోండమ్మా వెళ్ళండి స్వామి దగ్గరికి, స్నాన వ్రతం ఏంటో, ఆ వ్రతం ఏంటో, నియమాలు ఏమిటో, విధానం ఏంటో తెలుసుకొని రండమ్మా, వ్రతం చెయ్యండమ్మా అని కృష్ణుడి దగ్గరికి మన పెద్దలే పంపిస్తున్నారు. అందరం ఆనందంగా వచ్చేసేసాం. అనుకున్న సమయం కంటే ముందే వచ్చి బయలుదేరదాం అనుకుంటే కదండి, మనకి ఎక్కడికైనా చాలా ఇష్టమైన చోటికి వెళ్ళాలనుకోండి, అసలు నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు చేరదామా, ఎప్పుడెప్పుడు ఎలా తయారవుదామా, తొందరగా వెళ్ళిపోదామా అనిపిస్తుంది. వెళ్ళిపోయి ఆ బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో, ఎయిర్పోర్ట్లోనో ఎక్కడికైతే వెళ్ళాలో ఆ ఇష్టమైన చోటుకి వెళ్ళే కంటే ముందు 1 గంట ముందు కూర్చున్నా తృప్తే కానీ ముందు ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అనిపిస్తుంటుంది కదా. అది చిన్న విషయాలకే మనకు అలా ఉంటుంది. భగవంతుడి దగ్గరికి ఆరాటపడి ఆర్తిపడి వెళ్ళేటటువంటి గోపికలకి ఎలా ఉంటుందో చూడండి. అమ్మా మేమంతా వెళ్దామని చూసి ఒక్కసారి చూస్తే నువ్వు కనిపించలా, నిన్నేం చెప్పావు, అందరం రాత్రి కలుద్దాము పొద్దున్నే అని అనుకున్నావా, అప్పుడు ఏం చెప్పావు, నేనే వచ్చి అందరినీ నిద్ర లేపుతాను అన్నావు. కానీ ఇప్పుడు చూస్తే నువ్వే లేవలే, ఇంకా లే తల్లి లే అని పాట పాడుతున్నారు ఈరోజు పాసనంలో. கீசு கீசென்று எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே, காசும் பிறப்பும் கலகலப்ப கை பேர்த்து வாசனருங்குழல் ஆயச்சியரமத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ, நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி, கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, தேசமுடையாய் திரவு ఏలోరెంబావాయ్. ఈ గోపిక లోపల పడుకొని ఉంది, ఇంకా లేవలే. ఆవిడ్ని ఎలా లేపాలి అని చూస్తున్నారంటే, కీచి కీచి ఎండ్రు ఎంగం ఆనై చాతన్ కలందు పేషిన పేచు అరవం. కిచకిచా 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 భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి కదా. అసలు చూడండి ఎంత బాగుంటుందో ప్రకృతి. పొద్దునవ్వగానే ఈ పక్షులు కిచకిచి కిచకిచి ఒకటే మాట్లాడుకుంటాయండి, ఆ మగపక్షి ఆడపక్షి. ఎందుకో తెలిసిన, ఆహార సముపార్జన కోసం ఎగిరి వెళ్ళిపోతాయి. ఎగిరి వెళ్ళిపోయే కంటే ముందు పొద్దునే అయ్యో తాము విడిపోతున్నామే అని బాధపడుతుంటే, అందుకే జంట పక్షులు అంటారు. విడిపోతున్నామే అని ఇంకా ప్రేమగా మాట్లాడుకుంటాయి. మరి ఆకలి తీరాలి కదా, వెళ్ళాలి ఆహారం కోసం. మళ్ళీ తిరిగి సూర్యాస్తమయం తర్వాత గూటికి చేరుకుంటాయి. అప్పటి వరకు బతకాలి కదా, కనుక ప్రేమగా ఒకరికొకరు ముచ్చట్లాడుకుంటాయి. మళ్ళీ ఎవరి తోవన వెళ్ళిపోతాయి. మళ్ళీ సాయంత్రం గూటికొచ్చి చేరుతాయి. మళ్ళీ వచ్చాక చాలా ప్రేమగా ఒక్కొక్కరు ఆహారాన్ని పిల్లలకి పంచుతూ అవి కూడా తింటాయి కలిసి. చూడండి ఎంత బాగుందో. ఈ మనుషులకే వచ్చిందండి, ఆఫీస్కి బయలుదేరే వరకు కొట్లాటలే, మళ్ళీ వచ్చాక కొట్లాటలే. అది కాదు, ఈ పక్షుల నుంచి చూడండి ఎందుకట కిచకిచా మాట్లాడతాయి అంటే,
సాయంత్రం వరకు కూడా ఈ ముచ్చట్లను తలచుకుంటూ ఉండడానికి మాట్లాడతాయట. ఎంత స్వీట్గా ఉంది చూడండి. అమ్మా, మనం కూడా స్వామి యొక్క లీలలు, స్వామి యొక్క గుణములు, స్వామి యొక్క చేష్టతాలు అలాగా మాట్లాడుకోవాలి. మనం కూడా స్వామి దగ్గరికి వెళ్తే అలా మాట్లాడుకోవచ్చు కదా, ఆనందంగా ఉంటుంది కదా. నువ్వు ఇంకా పడుకున్నావు, ఆ పక్షులు అలా మాట్లాడుకుంటున్నాయి కదా కిచకిచా, నీకు అది వింటుంటే కూడా స్వామి గుర్తు రావడం లేదా? రావా నువ్వు తొందరగా అంటున్నారు. చూడండి ఎంత బాగుందో. అసలు స్నేహం అంటే, స్నేహితులంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు అలాగే గోపికలు కూడా అదేదో ఒక ఆడపిచ్చి లేకపోతే ఆడపిల్లల వెంట పడతాడు అలా కాదండి. వాళ్ళది అలౌకికమైన ప్రేమ. ఎవరి దగ్గర నుంచి ఎవరు, అది ఆత్మ సంబంధమైన ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ, లేకపోతే ఆకర్షణలకు లోబడినటువంటి ప్రేమలు అలాంటివి కాదండి. జుగుప్సాకరమైనటువంటి అశ్లీలకరమైనటువంటి భావన భగవంతుడి విషయంలో లేదు. మరి ఏంటి ఉంది? అలౌకికమైన ప్రేమ. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక బిడ్డకి తల్లిని చూడాలని కానీ, ఒక తల్లికి బిడ్డని చూడాలని కానీ అవ్యాజ్యమైన ప్రాణాలు ఇలా కొట్టుకుంటుంటాయి చూసారా, దాన్ని ఏమని చెప్తాం? ప్రేమ అంతే. అలాగే అది ఒకంత ప్రేమ, కానీ నిజమైనటువంటి భగవంతుడితోటి ఆ భక్తి కనెక్ట్ అయినటువంటి వాడికి తప్పించిపోతాడండి, తప్పించిపోతాడు. ఒక అన్నమయ్య, ఒక త్యాగరాయ, ఒక పురందరదాసు, ఒక రామదాసు, ఇలా వీళ్ళందరినీ మనం చూస్తుంటాం కదా. సూరదాసు, కబీర్దాసు, వీళ్ళందరూ కూడా ఆ పాండురంగ విఠలుడి భక్తులు కావచ్చు. అంటే భగవంతుడితో ఉన్న సంబంధాన్ని వాళ్ళు గుర్తెరిగారు, ఆగలేరు అనమాట, తప్పించిపోతారు. అలాంటి భక్తి గోపికలు కూడా. అమ్మా, ఆ పక్షులు కిలకిలా కిలకిలా మాట్లాడుకుంటున్నాయి కదా, వినలేదా? పేయి పెಣ್ಣె, ఎంత పిచ్చిదానివమ్మ నువ్వు, ఇంకా అలా పడుకుండిపోయావేంటి? ఇంకా తెల్లవారలేదేమో అని అలా పడుకున్నాను. కొద్ది చలికాలం అంతే కదండి, వెంటనే పట్టాను లేవాలనిపించదు. అలాగే ఇంకా ముసుగు తన్ని పడుకుంది లోపల గోపిక. అమ్మా, காஷும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரங்குழல் ஆயச்சியார் மத்தினால் ஓசை படுத்த தயிர் அரవం కేట్టిలయం. గోపకాంతలందరూ కూడా నందవ్రజంలో పొద్దున్నేస్తే ఏం చేస్తారండి వాళ్ళు? ఆ పెరుగునంతా కూడా మజ్జిగ చేయడం, ఆ మజ్జిగనంతా కుండల్లో పోయడం, ఆ కవ్వం పెట్టేసి చిలకడం. ఆ పెరుగు ఎలా ఉందంట? గట్టిగా ఉందంటండి. ఈ పాస్టర్లో అలా చెప్తున్నారు చూడండి. అసలు మనకు ఊహకు కూడా అందదు ఇలా ఎలా ఉంటుందో. కుండలల్లో పెరుగు ఉంటే ఆ పెరుగులోకి ఇట్లా కవ్వం దించాలంటే బలం చాలటలేదట. అంత గట్టి గడ్డ పెరుగు అనమాట. మనకైతే అసలు కళ్ళ కూడా తెలియదు అలాంటివి కదండి. అలాంటి గడ్డ పెరుగులోకి ఇలాగ దించుతున్నారంట, బలవంతా ఉపయోగించి కవ్వాన్ని దించి. ఇంకా దించడమే ఒక కష్టం అనుకుంటే దాన్ని ఇలా ఇలా తిరగాలి అంటే ఎంత కష్టం అండి. బలమంతా అంటుంటే బయట కింద పడిపోతుందంట. ఇక్కడ అన్ని రకరకాల పూసల దండలు, మంగళసూత్రాలు, అన్ని గొలుసులు ఇట్లా నిండా ఉన్నాయంట, మెడ నిండా. అవన్నీ ఇలా 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 అన్ని కదిలి సౌండ్ వస్తుందంట. అన్ని ఆభరణాలు వేసుకున్నారంట గోపకాంతలు. ఇలా అంటుంటే ఇక్కడ చేతికుండే అరవెంకీలు, ఇక్కడ నడుముకుండే ఆభరణాలు, ఇక్కడ ఉండేటటువంటి తాళిబొట్టు, తట్టబొట్టు, పూసల గొలుసులు ఇవన్నీ కూడా ఇలా ఇలా కదులుతున్నాయంట. ఎందుకంటే కవ్వాన్ని ఇలా ఇలా అంటున్నారట. అలా ఒకళ్ళు కాదు, నందవ్రజం అంతా అదే పని చేస్తున్నారు. పొద్దున్న లేవగానే ఇదే పని వాళ్ళకి, కర్మయోగం. అలా శబ్దాలు వస్తున్నాయి, నీకు వినిపించట్లేదా? వాళ్ళందరూ లేచేశారు, నువ్వే ఇంకా పడుకొని ఉన్నావు అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళ ఇలాగా కవ్వం పెట్టి చిలుకుతుంటుంటే కొప్పులు వీడిపోయి ఇందులో ఉండేటువంటి పుష్పాలు కింద పడిపోతున్నాయంట. వాటి వల్ల ఇంకా పరిమళాలు వస్తున్నాయంట. జుట్టు కూడా పరిమళం అంటండి. మన జుట్టు పాడుకంపు వస్తుంది, కానీ భక్తుల యొక్క జుట్టు సుగంధం వస్తుందండి. ఆ పుష్పాలు మన జుట్టులో పెట్టుకుంటే వాడిపోతాయి. భక్తుల యొక్క భగవంతుడి నామస్మరణ చేసేటటువంటి వారికి జడలో పూలు మరింత వికసిస్తాయట, మొగ్గలు పెడితే వికసించిపోతాయట. చూడండి, ఇప్పుడు ఒక్కటే మాల మీ ఇంట్లో భగవంతుడికి మెడలో వెయ్యండి, అదే సమయంలో ఇంకో చిన్న ముక్క మీరు తలలో పెట్టుకోండి, మీది ఎంతసేపులో నల్లగా చండాలంగా అయిపోతుందండి. ఒక 3-4 గంటల్లో భగవంతుడి మెడలో వేసి చూడండి, తెల్లారి పొద్దుందాకా అలాగే ఉంటుంది. అది ఒక్క భగవంతుడికే కాదు, భగవంతుడిని విశ్వసించి ప్రేమించినటువంటి భక్తులకి కూడా
అలాంటి ఒక చక్కటి తాజాదనం ఉంటాయన్నమాట. అలా ఉన్నారమ్మా, నువ్వేంటమ్మా ఇంకా పడుకున్నావు, రా తల్లి, నువ్వే నాయకురాలివి, మా గ్రూప్ మొత్తానికి నువ్వు లీడర్లా ఇంట్లో ఉండొచ్చా అంటున్నారు. ఇది పిలిచే విధానం. చక్కగా భగవంతుడు గుణసంధానం కీర్తన కోసం రా తల్లి అందరం పాడుకుందాం పాటలు అంటున్నారు. తిరిగి రేపటి రోజు 8వ పాశురంతో కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.